अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। जिला कलेक्टर आदिलाबाद राहुल राज ने अहल अफराद को बर वक्त खर्च फराहम करने बैंकर्स को दी हिदायत। बैंकर्स कोऑर्डिनेशन इजलास से खिताब। कंदी श्रीनिवास रेड्डी की खिदमत है बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। ख़वातीन और बच्चों के साथ जिनसी ज़्यादती और असमत दरी के वाक़यात से मुतालिक वीडियोस और तस्वीर शेयर करने पर सख्त कार्रवाई की जाएगी। आदिलाबाद ज़िला एसपी गौस आलम। ज़िला कलेक्टर आदिलाबाद राहुल राज ने तमाम अहल अफराद को बर वक्त ख़र्च फ्राहम करने बैंकर्स को हिदायत दी। इन्होंने चारशंबे के रोज़ कलेक्ट्रेट मीटिंग हॉल में मुनक़िद दिसंबर 2023 के महीने के लिए ज़िला सतह के बैंकों की कोऑर्डिनेशन इजलास में शिरकत की। इस मौके पर कलेक्टर ने कहा कि ज़िले में मुक़र्रर करदा अहदफ़ के मुताबिक बैंकों को चाहिए कि मुस्तहिक़ गरीब लोगों को फसल से मुतल्लिक़ ख़र्चात, रोज़गार यूनिट्स का क़याम, छोटे दरमियानी तालीमी हाउसिंग लोन और दिगर तरजीह क़र्ज़े फ़राहम करें। इन्होंने कहा कि PM विश्वकर्मा योजना स्कीम के तहत अहल इस्तिफ़ादा कुनंदगान को यूनिट्स की मंजूरी दी जानी चाहिए। इन्होंने कहा कि अहदेदारों और बैंकरों को चाहिए कि वो हम आहंगी के साथ तयशुदा अहदफ़ के हुसूल के लिए मनसूबा बंदी करें और मुक़र्रर वक्त के अंदर क़र्ज़ फ़राहम करें। స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనం చూసినట్టయితే ఏదైతే SLBC నుంచి మనకు టార్గెట్ కమ్యూనికేట్ అవుతుందో సో దాంట్లో 50% 60% అచీవ్ అవుతుంది, కానీ మనం అనుకున్న టార్గెట్ మాత్రం ఎప్పుడు కూడా రీచ్ అవుతుంది. సో నాట్ ఓన్లీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఇంతకుముందు ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్లో చూస్తే కూడా అదే పరిస్థితి ఉంది. సో SLBC టార్గెట్స్ మనకి ఎంతైతే కమ్యూనికేట్ అవుతుందో సో ప్రతి ఇయర్ చూసినట్టయితే కూడా సో ప్రీవియస్ ఇయర్ టార్గెట్ ఎంతైతే ఉంటుందో అది 50-60% మన అచీవ్మెంట్ ఉంటుంది. సో దాన్ని కన్సిడరేషన్లో తీసుకోకుండా నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఇంకో 10% అడిషనల్గా ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అది నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పిన LDM గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి సో ఈసారి ఒక ఫ్యాక్చువల్గా అంటే ఏదైతే అచీవబుల్ ఉంటుందో ఆ టార్గెట్ అంటే వాళ్ళకి కమ్యూనికేట్ చేసి SLBC నుంచి అదే మనకు పంపించినట్టుగా అది మనం రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా కానీ దానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతిసారి మనం రివ్యూ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. సో టార్గెట్స్ చూసినట్టయితే చాలా ఎక్కువ ఉంటా ఉన్నాయి, బట్ అచీవ్మెంట్ చూసినట్టయితే మాత్రం ఓన్లీ 50% 60% ఈచ్ బ్యాంక్ వైజ్ పర్ఫార్మెన్స్ చూసినా కానీ మనది అచీవ్మెంట్ చాలా తక్కువ ఉంది. కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ అంటే TGB పర్ఫార్మెన్స్ ఒకటి కొద్దిగా బెటర్ ఉంటుంది కంపేర్ టు అదర్ బ్యాంక్స్, బట్ అన్ని బ్యాంక్స్ కూడా ఆల్మోస్ట్ 50% 60% ఆ రేంజ్లోనే ఉంటా ఉన్నాయి. సో ఈసారి మనము డిఫరెంట్గా రిపోర్ట్ పంపించినాము. ఆల్రెడీ మనకి ఏదైతే అచీవ్మెంట్ అయిందో సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ టైం టార్గెట్స్ ఫిక్స్ చేయాలనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. कांग्रेस पार्टी आदिलाबाद हल्के इंचार्ज व KSR फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी ने बहुत से समाजी खिदमत के प्रोग्रामों के ज़रिए लोगों के दिलों में अपनी एक अलग शनाख्त बनाई है। गरीबों ज़रूरतमंदों की भूख मिटाने के अज़्म के साथ प्रजा सेवा भवन में 2 साल से भी कम अरसे क़ब्ल शुरू किया गया खाने खिलाने का प्रोग्राम मुसलसल जारी है। सैकड़ों अफराद इस कैम्प से इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో
హోరు నువ్వై ఓ సీనన్నా గుండె గుండెను తట్టినావు కంది సీనన్నా కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్నా మాకు నువ్వే। आदिलाबाद ज़िला एसपी गौस आलम ने खबरदार किया कि अगर ख़वातीन और बच्चों के साथ जिनसी ज़्यादती और इस्मत दरी के वाक़यात से मुतालिक वीडियोस और तस्वीर शेयर होते हैं तो सख्त कार्रवाई की जाएगी। ज़िला एसपी ने कहा कि अगर ज़िले के तमाम लोग एक दूसरे के व्हाट्सएप ग्रुप्स या सोशल मीडिया पर ख़वातीन बच्चों की इस्मत दरी और जिनसी इस्तेहसाल से मुतालिक कोई वीडियो और तस्वीर पोस्ट करते हैं तो इनके ख़िलाफ़ कार्रवाई की जाएगी। इन्होंने कहा कि सुप्रीम कोर्ट की हिदायत के मुताबिक लड़कियों लड़कों ख़वातीन जिनसी तौर पर हंसा करने या अस्मत दरी के वीडियोस और नाम जाहिर ना किए जाए और सोशल मीडिया पर दोस्तों को पोस्ट करने पर सख्त कार्रवाई की जाएगी। ज़िला एजुकेशन ऑफिसर प्रणीता ने कहा कि नेशनल साइंस डे की तकरीबात के हिस्से के तौर पर इस महीने की 13 तारीख को ज़िला सतह पर तलबा के लिए मुख्तलिफ मुकाबले मुनक़िद किए जा रहे हैं। इन्होंने बताया कि तेलंगाना साइंस एंड टेक्नोलॉजी काउंसिल इन्वायरमेंट प्रोडक्शन रिसर्च ट्रेनिंग सेंटर हैदराबाद के ज़ेर एहतमाम सरकारी प्राइमरी और हायर प्राइमरी स्कूलों के तलबा के लिए पेंटिंग, शायरी, गीत और तकरीरी मुकाबले मुनक़िद किए जाएंगे। इन्होंने स्कूलों के प्रिंसिपल्स को मशवरा दिया कि वो ज़िला मुस्तक़र के कोलम हाई स्कूल में सुबह 10 बजे इन मुकाबलों में तलबा की वक्त पर शिरकत को यकीनी बनाए। इन्होंने कहा कि मुख्तलिफ़ मौज़ूआत पर मुनक़िद होने वाले मुकाबलों में 6वीं क्लास से 10वीं तक के तलबा अहल होंगे। बेला मंडल कांग्रेस पार्टी सदर फैज़ुल्लाह खान ने कहा कि बालिका सुमन बतौर रुकन असम्बली अपना ओहदा खोने के बाद पागल हो रहे हैं। साबिक रुकन असम्बली बालिका सुमन की जानिब से चीफ मिनिस्टर रेवंत रेड्डी पर नामुनासिब तबसरे के ख़िलाफ़ चारशंबे के रोज़ बेला मंडल मुस्तखर के अम्बेडकर चौराहे पर बेला मंडल कांग्रेस पार्टी की जानिब से एहतजाज करते हुए बालिका सुमन का पुतला नज़र आतिश किया गया और बेला पुलिस स्टेशन में बालिका सुमन के ख़िलाफ़ एक मुकदमा दर्ज करवाया गया। इस मौके पर फैज़ुल्लाह खान ने चीफ मिनिस्टर रेवंत रेड्डी के ख़िलाफ़ नामुनासिब तबसरा करने पर बालिका सुमन को फौरी माफ़ी मांगने का मुतालबा किया। इन्होंने इंतबा देते हुए कहा कि बालिका सुमन अपनी ज़ुबान को काबू में रखें। రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారిపై ఏదైతే మొన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలికా సుమన్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
బాల్కా సుమన్ యొక్క దిష్టి బొమ్మను దహనం చేయడం, అదేవిధంగా మరియు అతనిపై తగు చట్టరీత్యా చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతోంది. మరి బాల్కా సుమన్, నిన్ను మేము హెచ్చరిస్తున్నాం, నీ స్థాయి ఏంటిది? నువ్వు ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నావు. నీ స్థాయిని ఒకసారి గుర్తుంచుకొని మాట్లాడు. నువ్వు దొర దగ్గర బానిస అయినటువంటి నువ్వు ఈరోజు నీకు మా రేవంత్ రెడ్డి గారిని విమర్శించే హక్కు నీకు లేదు. వెంటనే మా రేవంత్ రెడ్డి గారిని బహిరంగ క్షమాపణలు కోరాలి. లేని పక్షంలో నిన్ను రాష్ట్రంలో ఎక్కడికి కూడా తిరగనీయం బిడ్డ. నువ్వేమనుకుంటున్నావు? మేము గత 10 సంవత్సరాలలో అధికారంలో లేకున్నా మీ ఏ నాయకుని పైన, మీ ఎమ్మెల్యేల పైన అనుచిత వ్యాఖ్యలు చేయకుండా మేము ప్రజా తీర్పుని మేము శిరస వహించినాం. ఇప్పుడు మీరు ఓటమికి 2 నెలలు కూడా కాకుండా, మీరు అధికారం కోల్పోయి 2 నెలలు కూడా కాకుండా మీరు ఈరోజు ఒక ఓటమి నిరాశతో మీరు మాపై, మా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కానీ మా ముఖ్యమంత్రిపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మీ తెలివి తక్కువతనానికి నిదర్శనం. వెంటనే నువ్వు క్షమాపణలు మాత్రం చెప్పకపోతే నేను రాష్ట్రంలో ప్రతి దగ్గర మేము అడ్డుకుంటామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ज़िले में गृह ज्योति स्कीम के तहत बिजली के सारिफिन को 200 यूनिट मुफ्त बिजली हासिल करने के लिए अपनी तफसीलात फ्राहम करनी पड़ेगी। महकमे के इंचार्ज SE जीवंत राव चौहान ने इस सिलसिले में एक बयान जारी किया। इन्होंने इंकशाफ किया कि स्पॉट बिलर्स 4 शंबे से घर घर जाकर मीटर रीडिंग लेंगे। इन्होंने कहा कि सारिफिन अपना राशन कार्ड, आधार और फ़ोन नंबर ज़रूर दिखाएं। इन्होंने कहा कि किराए के मकानों में रहने वाले सारिफिन भी अहल होंगे और इन्हें अपना आधार कार्ड, राशन कार्ड, मोबाइल नंबर को हाउस सर्विस नंबर के साथ लिंक कराना होगा। इन्होंने मशवरा दिया कि अगर आप घर पर मौजूद नहीं हैं तो एक कागज़ पर तफसीलात लिखकर मीटर पर लगा दें। महाराष्ट्र में आदिलाबाद ज़िले के रिहायशियों को चोरों ने लूट लिया। वो ट्रेन में घुस गए और इनके बैग से नकदी, कीमती जेवरात और फ़ोन चोरी करके फ़रार हो गए। मुतासरीन ने महाराष्ट्र के नांदेड़ पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। आदिलाबाद ज़िले से ताल्लुक़ रखने वाले मुमताज़ ताजिर जगदीश अग्रवाल अपने अहल खाना के साथ महाराष्ट्र के शहर नासिक गए थे। ट्रेन में वापस आते हुए नामालूम हमलावरों ने इनके बैग से नकदी, जेवरात और मोबाइल फ़ोन चोरी कर लिया। फौरी तौर पर पुलिस में शिकायत दर्ज कराई गई। मुतासरीन का कहना है कि गुमशुदा अमलाक की मालियत तकरीबन 36 लाख रुपये है। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। जिला कलेक्टर आदिलाबाद राहुल राज ने अहल अफराद को बर वक्त कर्ज फराहम करने बैंकर्स को दी हिदायत। बैंकर्स कोऑर्डिनेशन इजलास से खिताब। कंदी श्रीनिवास रेड्डी की खिदमत है बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। ख़वातीन और बच्चों के साथ जिनसी ज़्यादती और
असमत दरी के वाक़यात से मुताल्लिक़ वीडियोस और तस्वीर शेयर करने पर सख्त कार्रवाई की जाएगी। आदिलाबाद ज़िला एसपी गौस आलम। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।